నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందించబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇప్పుడు తీసుకునే పెన్షన్లు 4016 రూపాయలు 6016 రూపాయలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామండి. గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక వారం రోజులు మాత్రమే ఏదైతే గడువు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి వీరికైతే డబ్బులు అనేది రావని చెప్తున్నారు. అదేవిధంగా కొత్త అప్డేట్ అయితే ఇచ్చారనమాట. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఇంకా సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కదా. అయితే గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక్కసారిగా ఉన్నటువంటి భారీగా పెంచాయి. ఇక అదే తరహాలో క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్న సబ్సిడీ, అంటే ఇళ్లలో వాడుకునే సబ్సిడీ ఏదైతే ఉందో కంపెనీలు కసరత్తు మొదలుపెట్టాయి అన్నమాట. అవి ఎత్తివేసేయడానికి. ఇక ముఖ్యంగా వార్షిక ఆదాయం 10 లక్షల పైబడిన వినియోగదారుల లక్ష్యంగా చేసుకుని ఈ నిబంధనలు అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆదాయ పన్ను కడుతూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చినట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పన్ను వర్తించే వార్షిక ఆదాయం కావచ్చు 10 లక్షలు దాటిందని చెప్పేసి మీరు ఎల్పిజి సబ్సిడీకి అర్హులు కాదంటూ పలు ఆయిల్ కంపెనీల నుంచి గ్యాస్ ఫోన్లకు సంబంధించి కొద్ది రోజులుగా ఎస్ఎంఎస్లు కూడా వస్తున్నాయి అన్నమాట. 7 రోజుల క్రితమే వివరణ ఇవ్వకపోతే సబ్సిడీ అనేది నిలిపివేయడం జరుగుతుంది. దీంతో గ్యాస్ గృహ వినియోగదారులకు తొలుత ఆదాయ పన్ను చెల్లించే వారికి సబ్సిడీ నిలిపివేయాలని చెప్పేసి సూచిస్తున్నారు. సో ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పైన వినియోగదారులకు 40 రూపాయలు సబ్సిడీ అనమాట. సో ఆదాయ పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతున్న వారిపైన కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి సాధించింది. రేషన్ కార్డుదారుల సంఖ్య, ఈకేవైసీ వివరాలతో ఆదాయపు పన్ను చెల్లింపు సమాచారాన్ని విశ్లేషిస్తుందన్నమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూసిన వారందరికీ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం అడుగులు వేస్తున్నారో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంతో ఆసరా పెన్షన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు చెప్తున్నారు. కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. లక్షలాది మంది దరఖాస్తుదారులు ఊరిటనిచ్చే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ఒక ప్రకటన అయితే చేశారు. ఇక పెండింగ్లో ఉన్న పింఛన్ దరఖాస్తులను ప్రభుత్వం దృష్టి సాధించిందనమాట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే మనకు ప్రభుత్వం దీనిపైన అధికార ఉత్తర్వులు అయితే వెలువడుతున్నాయి. కేవలం కాగితాల మీద దరఖాస్తులు చూసి కాకుండా క్షేత్రస్థాయి లబ్ధిదారుల పరిస్థితిని సమీక్షించి నిజమైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దితే ఏ రాజకీయ పక్షంతో సంబంధం లేకుండా కేవలం అర్హత ప్రామాణికంగా పింఛన్లు పంపిణీ మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చిందనమాట. సో ఇందులో వచ్చేసి జాబితాలో కొత్తగా వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతులకు మొదటి విడతలో పెద్దపీట వేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు పింఛన్లు పంపిణీ కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇలా ఉండగా కొన్ని గ్రామాల్లో ఇప్పటికే 50 ఏళ్లు నిన్న కలుగిత కార్మికుల పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అనమాట. సో మొత్తం మీద ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి పెంపు కావచ్చు ఇవన్నీ అయితే ఉండబోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో పొందుతున్నారో వారందరికీ సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు ఎవరు అర్హులు ఏంటనేది కూడా వెరిఫై చేసేందుకు గాను మొత్తానికైతే పెన్షన్లకు సంబంధించిన పంపిణీ ఏదైతే ఉందో సో తీసుకున్న దాంట్లో అనర్హులు చాలామంది అయితే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ నెల నుంచే మనకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు అయితే చేయబోతున్నారు. ఎవరి పెన్షన్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి. సో తాజాగా వచ్చేసి ఇప్పటికే పాత పెన్షన్లు అనేది పొందుతున్న 2016 రూపాయలు, 4016 రూపాయలు దాదాపు సమయం అనేది మించిపోయిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ముఖ్యంగా పంపిణీకి సంబంధించి నెల 4016 రూపాయలు నుంచి దాదాపు 4516 రూపాయలు, మిగతా వారికి 2516 రూపాయలు అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటూ ఒక తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.